వర్షాకాలంలో కూలిపోయే ఇళ్లను లెక్కబెట్టినటువంటి జిహెచ్ఎంసి వాటిని కూలగొట్టాలి అని నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది జిహెచ్ఎంసిలో. అయితే కొన్ని రోజులు మాకు టైం ఇవ్వండి అని ఓనర్లు అడగటం జరిగింది. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు అడిగారు. ఆ టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత జిహెచ్ఎంసీ స్టాఫ్ పోయి ఆ ఇళ్ళ దగ్గర మరి మీ ఇల్లు కూలగొట్టకుండా ఉండాలంటే ఎంతో కొంత హామీ ఇవ్వాలి అని అనేసరికి వాళ్ళు ఒక 2,000, 3,000, 5,000 ఆ విధంగా ఇవ్వటం జరిగింది. అది టైంపాస్ చేస్తూ వస్తున్నారు జిహెచ్ఎంసి వాళ్ళు. చూసారా ఏ విధంగా ఇన్కమ్ అనేది హామీ అనేది దొరుకుతుంది అనేటటువంటిది ఆలోచిస్తున్నటువంటి కారణాలు. దేశం మొత్తం ఇదే విధంగా తయారైంది. ఏం చేద్దాం చెప్పండి. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.